वजीर बहबूदी कबायली और खवातीन व अतफाल सत्यावती राठौड़ ने हिंदुस्तानी आइन के मुअम्मा डॉक्टर बी.आर. अम्बेडकर की खिदमात को भरपूर खिराज अकीदत पेश करते हुए कहा कि डॉक्टर बी.आर. अम्बेडकर की गरीब और कमजोर तबकात के लिए अंजाम दी गई खिदमात को फरामोश नहीं किया जा सकता। रियासती वजीर सत्यावती राठौड़ ने महबूब आबाद टाउन में मुनक्किदा अम्बेडकर बरसी तकरीब से खिताब करते हुए इन ख्यालात का इजहार किया। इस मौके पर रियासती वजीर सत्यावती राठौड़ ने मुतियलम्मा सेंटर में वाक़े डॉक्टर बी.आर. अम्बेडकर के मुजस्समे को गुलहाय अकीदत पेश करते हुए उन्हें खिराज अकीदत पेश किया। उन्होंने कहा कि हम सबको डॉक्टर अम्बेडकर के नजरियात पर अमल पैरा होना चाहिए। रियासती हुकूमत इस अजीम शख्सियत की ख्वाहिशात के मुताबिक काम कर रही है। तकरीब में जिला परिषद चेयरपर्सन ए बंधु, जिला कलेक्टर वी.पी. गौतम, एडिशनल कलेक्टर एल्लाशाह अभिनव के अलावा दीगर मौजूद थे। దళితులకు వెనుకబడిన వర్గాలకు వృద్ధిలోకి రావాలి, సమాజంలో సగౌరవంగా నిలబడాలి అంటే విద్య ఒకటే మార్గంగా భావించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుంది అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను। అందులో భాగంగానే 75 ఏళ్ళు తర్వాత 75 ఏళ్ళు ఎన్నైతే ఈ రాష్ట్రంలో గురుకులాలు కావచ్చు, లేకపోతే దళిత పేద గిరిజన బిడ్డలు చదువుకునే అవకాశం గురుకులాలు కావచ్చు, మిగతా పాఠశాలలు ఒకెత్తు అయితే 7 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో దానికి డబుల్ చేసుకొని 200% పెంచుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కోరుకున్న ప్రతి ఒక్కరికి విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి, విద్య అంటే ఏదో బళ్ళు పెట్టి టీచర్లను పెట్టడం కాదు, నాణ్యమైన విద్య ఈరోజు సమాజంలో ఉండే పోటీని ఎదుర్కొని నిలబడే మరి విద్య వాళ్ళకు కావాలని నాణ్యమైన విద్యను ఒక విద్యార్థి ఆ విద్యను వంట పట్టించుకొని ముందుకు పోవాలి అంటే దానికి తనకు కావాల్సిన వసతులన్నీ కూడా నాణ్యంగా ఉండాలని మరి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు। ఈ దేశంలో మరి ఎప్పుడూ లేని విధంగా విద్య అంటే కేవలం మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ 10th డిగ్రీ వరకే కాదు, ఈ దేశంలో అందుబాటులో లేని విద్యను ఇంకెక్కడికైనా విదేశాల్లో పోయి మరి దేశంతో పోటీ పడే విధంగా మరి తను చదువుకోవాలని కోరుకుంటే వారి పేరు మీదనే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట ఆ రోజు కొన్ని దేశాలకి అవకాశం ఉంటే దాన్ని విస్తరించి ఆ రోజు